తాతయ్యకి భారతరత్న రావడం అంటే ఆయనకి కావాల్సిన గౌరవం 19 సంవత్సరాలు అయిన తర్వాత అయినా ఈ దేశానికి చాలా రుణపడి ఉన్నాము. ప్రధానమంత్రి మోదీజీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయటం అనేది చాలా మంచి బాధ్యత. ఎన్ని పార్టీలు ఎక్కడ వెళ్ళిపోయినా ఏ పార్టీ కాకుండా మనిషి అయినా ఆయన దేశం మనిషి అన్న సంగతి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. చాలా హ్యూమరు, మంచి మనిషి, అందరికీ ఒక యువతరానికి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఒక మంచి తాత, మంచి బాపు. ఆయన ఏంటంటే మా అందరినీ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ తోటి కనెక్ట్ అయ్యి మాట్లాడేవారు. ఆయనకంటూ తెలియని టాపిక్ అంటూ లేదు. ఏ విషయం గురించి మాట్లాడాలన్నా టేక్ ఇట్ యాజ్ కల్చర్, బహుభాషా కోవిదుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ అందరితో పాటు కలిసిమెలిసి ఉండడం ఒక ఎత్తు అయితే, అందరి వయస్సులోకి కలిసిమెలిసి మాట్లాడటం అనేది చాలా భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న ఆలోచన అయింది. ఆయన లాంటి మహాపురుషుడిని నా జీవితంలో నా భూతో భవిష్యత్తు చూడలేదు. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ పివి గారి ఫ్యామిలీ అండ్ వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ వండర్ఫుల్ సెలబ్రేషన్. ఈరోజు మాకు అదొక పండగలాగా ఉంది. ఎందుకంటే ఆయనను గుర్తించి ఆయనకు కావాల్సిన తగిన గౌరవాన్ని ఇవ్వడం చాలా మంచి పద్ధతి. సో వీఆర్ రియలీ హ్యాపీ. మనకు ఒక పెద్ద పండగ వాతావరణం ఉంది. రాష్ట్రంలో ఆయనకి 100 సంవత్సరాల సెలబ్రేషన్ చేసినప్పుడు ఎంతైతే మేము కేసీఆర్ గారి గురించి చాలా హ్యాపీ అయ్యామో, ఈరోజు అంతకన్నా మించి హ్యాపీగా మోదీ గారు ఇలాంటి డెసిషన్ తీసుకోవటం అనేది చాలా మంచిగా అనిపించింది. సో మా అందరి తరఫు నుంచి ధన్యవాదాలు.